ఆ, ఇప్పుడు మీరు చెప్పిన మాటే ఈ ప్రీమియర్లకి పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి, ఈవెన్ ప్రెస్ మీట్లకు కూడా పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి. ఇందాకే తెలిసింది వార్త ఏంటంటే షూటింగ్లకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి పర్మిషన్లు ఇవ్వడానికి ఇబ్బంది అవుతున్నాయి అంటారు. ఏంటి పరిస్థితి ఒక ప్రొడ్యూసర్గా? అంటే లేదండి, అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్ని తర్వాత ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ఏదైనా సరే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు మొన్న చూస్తే ఏంటంటే కోర్టు డైరెక్ట్గా 16 సంవత్సరాల లోపు వాళ్ళని 10 o'clock అనుకుంటా కదా, దాని తర్వాత ఇవ్వద్దు అంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి దే ఎక్స్ప్లెయిన్ ఇట్ వాట్ ఈస్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ నిన్న దాన్ని రిలీజ్ చేసింది. అట్లాగే ఇప్పుడు ఇది కూడా దేర్ షుడ్ బి సర్టెన్ రూల్స్ 100%. ఇప్పుడు ప్రీమియర్ షోస్ వేసినా ఏది వేసినా కూడా సర్టెన్ రూల్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం అది ఇటు సైడ్ సినిమా ప్రమోషన్స్ కానీ సినిమా ఇట్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. సో నేను దిల్ రాజు గారిని కూడా మొన్న మాట్లాడాము అని అట్లా కాదు, ఏదైనా ఒక రూల్స్ పెట్టుకుందాము. అట్ ది సేమ్ టైం మొత్తానికి ఇంత టైట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనేది మొన్న ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆయన కూడా మాట్లాడతాను. ఇప్పుడు రివైజ్డ్ హైకోర్టు రూల్స్ లో కూడా ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి కిడ్స్ ని అలౌ చేయనని చెప్పి అన్నారు. అవునండి, ఆ మేరకు ఇండస్ట్రీకి ఇబ్బందే కదా అది. కిడ్స్ సెంట్రిక్ గా, యూత్ సెంట్రిక్ గా చాలా సినిమాలు చేస్తారు. అంటే ప్రీమియర్ షోస్ అసలు ఇవ్వలేదు అనుకుంటా, కిడ్స్ అని కాదు, ప్రీమియర్ షోస్ కి ఇవ్వలేదు పర్మిషన్, కోర్టులో ఇవ్వలేదు. ఓన్లీ జనరల్ పర్మిషన్ లో బెనిఫిట్ షోలకి అది మార్చేశారండి. 11 రివైజ్ చేసి ఇప్పుడు ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి కిడ్స్ ని అలౌ చేయకూడదని చెప్పి ఇచ్చిందండి. అంటే నేనైతే అది 100% సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే ప్రీమియర్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ ఎస్పెషల్లీ పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు మీకు తెలుసు క్రౌడ్ చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఈవెన్ మనం కూడా నుంచోలేం, మీరందరూ కూడా చాలా దాంట్లో అనుభవించిన వాళ్ళే. ఆ క్రౌడ్ పుష్ కానీ ఇదంతా కూడా ఎంత అన్కంట్రోలబుల్గా ఉంటుంది. అట్లాంటి చోట పిల్లల్ని తీసుకెళ్తాం అనేది ఐ డోంట్ థింక్ అంత సేఫ్ కాదు. సో డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దట్ జడ్జ్మెంట్ అండి.